హలో వీవర్స్, బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. ఇప్పుడు మేము వెరైటీగా సేమియాతో స్వీట్ డిష్ తయారు చేస్తున్నామండి. రోజేదార్ ఇఫ్తియార్ కోసం చూడండి. ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఘీతో ఫ్రై చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, పాలు కూడా కాగుతున్నాయండి. డ్రై ఫ్రూట్స్ అండి ఇవి. జీడిపప్పు, ఇలాయచీ, బ్లాక్ ద్రాక్ష, ముందుగా ఎల్లో ద్రాక్ష, బాదం పీసెస్ అన్నీ ఫ్రై చేస్తున్నామండి. చూస్తున్నారు కదా. లో ఫ్లేమ్ మీద పాలు పెట్టామండి. ఫ్రూట్స్ అన్నీ తీసేసాక ఆ ఘీలో 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా. ఇక వాటర్ని మరగనిద్దామండి. వాటర్ మరుగుతుందండి. మరుగుతున్న వాటర్లో 1 గ్లాసు సేమియాలు యాడ్ చేసామండి. ముందుగా సేమియాల్ని ఘీతో ఫ్రై చేసుకున్నామండి. ఆ వాటర్లో సేమియాలు ఇప్పుడు కుక్ అవుతున్నాయండి. మన సేమియాలు కుక్ అయిపోయాయండి. ఇప్పుడు అందులో మనం షుగర్ యాడ్ చేస్తున్నామండి. షుగరు మామూలుగా మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చండి. మేము మాత్రం 2 కప్స్ యాడ్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదండి. ఇలాచీని కొద్దిగా స్మాష్ చేసి అందులో యాడ్ చేసేసామండి. ఇప్పుడు మనం కాచిన పాలని యాడ్ చేస్తున్నామండి. పాలు ఇలాచి యాడ్ చేసాం కదండి. ఇక మన ఇష్టానుసారంగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి. సర్వ్ చేసేప్పుడు ఒకళ్ళు ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ కావాలంటారు, ఒకళ్ళు కొద్దిగా తక్కువ కావాలంటారు. అందువల్ల కొద్దిగా నామాత్రంగా కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసామండి. చూస్తున్నారు కదండి. మన ఇఫ్తియార్ దావత్ సేమియా రెడీ అయిపోయిందండి. మిల్క్ అండ్ షుగరు, డ్రై ఫ్రూట్స్, ఘీ అన్నీ కలిసిన ఈ సేమియాని తిలకించండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై అండి. చూస్తున్నారు కదండి. ఈ విధంగా తయారు చేసి ఉపవాస దీక్ష ఉన్న వాళ్ళకి ఇఫ్తియార్ దావత్గా ఇలా ఇస్తారండి.
మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై అండి.